ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుండ్ల సౌమ్య కుటుంబాన్ని మంగళవారం యాదగిరిపల్లిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుండ్ల సౌమ్య కుటుంబాన్ని మంగళవారం యాదగిరిపల్లిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ పంపించామని, వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఓకే నేను సీఎం గారికి ఇక ప్లేస్కి రెండు పంపిన రిటర్ను. అవునవును వచ్చినాయి. అయితే అక్కడ టీమ్ మేడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అవును వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తున్నారు. టీమ్ మేడ్ వాళ్ళు ప్రాసెస్ చేస్తుండ్రు. రాత్రి మాట్లాడారు వాళ్ళతో. ఇంకా మనం స్పీడప్ చేయాలంటే ఇంకేమైనా ఎవరికైనా మంత్రి గారికి ఇట్లా అని చెప్పాలా? ఏం లేదు సార్, మనము ఈరోజు విశాఖపట్నం ఢిల్లీకి ప్లస్ అక్కడ మన ఇండియన్ కన్సులేట్కి రాబోతున్నాము. సాయంత్రం వరకు మీకు కాపీ పెడతాను నేను. రాయండి, మేము అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను. కొంచెం తొందర ప్రాసెస్ అయితే చూడండి, రైట్ సార్. డిలే కాకుండా చూడండి. రైట్ సార్, కానీ 5 to 7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సార్. ఫ్యామిలీ మెంబర్స్ నా నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్ లో ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంటికి వచ్చినా. ఓకే వాళ్ళకి చెప్పండి సార్. ఇంకోటి మనం ఎయిర్పోర్ట్ లో కూడా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి విల్ కోఆర్డినేట్ రిలీజ్ చేయడం కానీ బాడీ వచ్చినప్పుడు పోలీసులో ఎన్ఓసి కానీ మనం ఐ విల్ కోఆర్డినేట్. ఓకే, కొంచెం స్పీడప్ చేయండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. వీళ్ళు కూడా పొద్దునడితే యాదగిరిపల్లి వాసి గుండ్ల సౌమ్య గారు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో సౌమ్య ఆమె మరణవార్త అంటే నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా
తానా వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబులెన్స్తో మాట్లాడి కూడా వీలైన తొందరగా పంపి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇవాళ ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిస్థితులు గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంబాసి వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి పోలీసు అండ ఉంటామని తెలియజేస్తున్నారు.